హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే మా మేడం ఫోన్ చేసి అయితే నెవిన్ ఇంత ముందు అయితే మనమైతే చెట్లు అయితే పెట్టాం కదా, అవి చెట్లు అయితే చనిపోయినాయి కదా. ఇప్పుడు నువ్వు గరఫా నర్సరీకి వెళ్ళి అయితే చెట్టు అయితే తీసుకురమ్మన్నది. ఇది చిత్ర హాస్పిటల్ ముందైతే ఉంది, డిస్కవరీ గార్డెన్ పేరు దీని పేరు అయితే. నేను దీన్ని చూస్తే మాత్రం నాకైతే నర్సరీ మన విలేజ్ లో ఎలా ఉంటుందో దానికంటే మించి ఉంది ఇక్కడైతే. డిస్కవరీ గార్డెన్ వేరే లెవెల్లో ఉంది. ఈ చెట్లు అయితే మొత్తం హైవే మీద అయితే పెడతారు కదా, మీకు తెలిసిందే. ఈ చెట్లు అయితే మనం గార్డెన్ లో పెట్టుకుంటారు. మాకెందుకంటే మాది మినీ గార్డెన్ కాబట్టి మాకు మెయిన్ మెయిన్ చెట్లే కావాలి. ఈ చెట్లు చూసారా, ఇవి ఎక్కడ ఉంటాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను చెప్తాను. ఇవి పెద్ద పెద్ద పార్కులో ఉంటాయి. మనం చూస్తాం కదా, పార్క్ ఏడంటే ఆడ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ చెట్లు అయితే పార్కులో ఉంటాయి. మనకైతే మెయిన్ మెయిన్ మొక్కలే కావాలి. మా మామ అయితే 5-6 మొక్కలే ఇంతకుముందు మేము వేసాము. ఈ ఎండకు దెబ్బకైతే అవి అయితే ఎండిపోయినాయి, అందుకైతే అవి చనిపోయినాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ చెట్టు పేరు ఏందో నాకైతే అర్థమైతలేదు. యాప చెట్టా లేకుంటే ఏంది నాకైతే అర్థమైతలేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది పసుపా లేకుంటే ఏంది నాకు కూడా అర్థమైతలేదు. తెలిస్తే కామెంట్ చేయండి. దాని పక్కన చూడండి అరటి చెట్టు కూడా ఉంది. గల్ఫ్ కంట్రీలో ప్రతి ఒక్క చెట్టు దొరుకుతుంది ఇక్కడ. నువ్వు ఏ చెట్టు కావాలన్నా, పండ్ల చెట్ట, మామిడి చెట్ట, అరటి చెట్ట, బంతిపూల చెట్ల, పూల చెట్ల, అన్ని విధాలుగా దొరుకుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క చెట్లు ఉన్నాయి ఇక్కడ. నీకు ఏ చెట్టు అయినా ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు అయితే దొరుకుతుందండి. మీకు కావాలంటే ఇక్కడ సంప్రదించండి. కానీ రేట్లు మాత్రం గట్టిగానే ఇస్తున్నాండి. వినేటోళ్ళు అయితే చక్కగా వెళ్ళిపోతారు దీంట్లోకి వెళ్ళి అయితే. నేను ఈ చూపించే చెట్ల మీద అయితే నా పూలు కాయాయి లేకుంటే పండ్లు కాయాయి. ఇవన్నీ ఉత్తకి ఓన్లీ షోకే ఇవన్నీ. మనం చూస్తాం కదా, గార్డెన్లో పెట్టుకుంటారు కదా, పార్కులో పెట్టుకుంటారు. ఇవి ఇలాంటి చెట్లు. ఇంకా మెయిన్ మెయిన్ చెట్లు అయితే అటు సైడ్ ఉంది. మనం మొక్కలు కొనే ముందైతే రేట్లు అయితే చూసుకోవాలి. దాని పక్కనే పెట్టిర్రు, రేట్ చూసుకో కొనుక్కో. వాళ్ళైతే రేట్లు గట్టిగానే పెడతారు కానీ మనమైతే డిస్కౌంట్ అయితే అడగాలి. మా మామకైతే ఫోన్ చేశాను. మా మామ ఫోన్ చేసి మాట్లాడింది. ఈ చెట్లు చూడండి, మొత్తం జంగల్ లెక్క ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ. ఈ చెట్టు అయితే నాకు బాగా నచ్చిందండి. ముడితే మంచిగా అనిపిస్తుంది, గడ్డి లెక్క మంచిగా అనిపిస్తుంది. ఈ చెట్లు అయితే మొత్తం గార్డెన్ నాటుతారండి. ఇవి దీని చెట్లు అంటారా ఏమంటారు. ఆ గడ్డ అయితే మనకైతే మన ఇండియాలో అయితే ఉత్తిగానే పెరుగుతుంది. ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. చూడండి, మన సైడ్ అయితే ఇండియాలో అయితే వర్షం పడితే అది ఉత్తానే మొలుస్తుంది. ఇక్కడ ఏదన్నా పైసలు పెట్టి కొనుక్కోవాలి. మన ఇండియాలో అయితే మనం ఒక్క దవ్వ అయితే భూమిలో నాటుతాం కదా, ఇక్కడ అలా కాదు. ఈ బకెట్లో అయితే కొనుక్కోవాలి. ఈ బకెట్లో నాటుతారు, దాంట్లో మట్టి పోసి అయితే. చూడ్డానికి అయితే మంచిగా అవుతుందని నేనైతే ముట్టుకున్నాను. నాకైతే ములుగు వచ్చేసింది. దీని పేరు అనేది గోల్డెన్ బర్రెల్ కస్టస్. కానీ చూడ్డానికి మాత్రం చాలా అందంగా ఉంది. నేనైతే ముట్టుకున్నాను, నాకు గుచ్చుకున్నది, అదైతే రక్తం కూడా వెళ్ళింది. మంచిగా ఉంది. నేనైతే మంచిగా ముళ్ళు మొత్తం చుట్టూ ముళ్ళులే ఉన్నాయి. ఈ మొక్క పేరు అయితే బార్బరీ ఫిగ్. ఈ మొక్క మీద కాసే పండ్లు మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. అవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్త్ కూడా మంచిది. ఆ పండ్లు మాత్రం వేరే టేస్ట్ ఉంటాయి. ఇవైతే బంతి పూల చెట్ల మరి ఏం చెట్లు, కానీ ఈ పూలు మాత్రం మనం యూసే చేయం అసలు. ఇదేదో షో కోసమే వేసుకుంటారు వీళ్ళైతే. మా మేడం అయితే ఇందులోకి వెళ్ళి అయితే ఒక 3 పీసులు అయితే తీసుకురమ్మన్నాయి. నేను ఇందులోకి వెళ్ళి అయితే సెలెక్ట్ చేశాను. అది సెలెక్ట్ చేసి అయితే 3 పీసుల ఫోటో అయితే పంపించాను. మా మేడం అయితే ఓకే అన్నది. ఇంకా వేరే మొక్కలు ఏమన్నా ఉంటే ఫోటో పంపించు అన్నది. ఫోటో పంపిస్తా ఓకే మేడం అంటే. ఇంకా ఇవైతే పూల చెట్లు. ఇవైతే గార్డెన్లో మనం ఇంటికాడ బాటిల్లో పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే పెట్టుకోవచ్చు దీన్నైతే. చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. కానీ ఈ పువ్వులతోని మనం ఏం చేయలేము. ఏదో ఈ షో గురించే పెట్టుకుంటారు మనోళ్ళైతే. ఇతను కూడా ఫోటో ఇస్తుండు. ఫోటో తీసి మా మేడంకి అయితే పంపిస్తుండు. నేను కూడా పంపిస్తున్నా. మా మామ అయితే ఓకే అంటుంది కానీ లాస్ట్‌కి ఏది తీసుకుంటో తెలవది. లాస్ట్‌కి అయితే ఫైనల్లీ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అయితే మళ్ళా అయితే ఈ స్టిక్ అయితే తీసుకురమ్మన్నది. ఈ స్టిక్ దేని గురించి అంటే చెప్తాను. మా ఇంట్లో కొన్ని చెట్లు అయితే పెద్దగా పెరిగినాయి. అవి కింద పడిపోతున్నాయి అంటే ఈ స్టిక్ మనం సపోర్ట్‌తోనే కట్టేస్తే చెట్టు వంకరగా వెళ్ళదు, సీదా పొడవుగా పెరుగుతది. 6 మొక్కలకు 3 గంటలు టైం వేస్ట్ చేసినా ఇక్కడ. లాస్ట్‌కి ఎంత అయిందో పేమెంట్ $270 అయింది. మళ్ళా ఆ కట్టెలకైతే ఒక కట్టే $6. $6 అంటే మన ఇండియన్ మనీలో ఎంత అనుకుంటారో తెలుసా? ₹116. అదే మన ఇండియాలో అయితే అవి ఎక్కడన్నా అక్కడ ఫ్రీ దొరుకుతది, ఫ్రీ. అంతెందుకు, మనం పొలాలకు వెళ్తే మన పొలాల సైడ్ బాగా కట్టెలు కనబడతాయి. మనం ఏ కట్టే అయినా సపోర్ట్ కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ పైసా ఫేక్ తమాషా దేక్. ఇక్కడ ఏది ఫ్రీగా రాదు. ఏ చిన్న వస్తువు కొన్నా పైసలతోనే కొనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ కంట్రీ కాబట్టి వీళ్ళ దగ్గర కూడా పైసలు బాగానే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు డీజిల్, పెట్రోల్, భూగర్భ జలాల నుంచి అయితే సముద్రంలోకెళ్ళి అయితే పెట్రోల్ అయితే తీస్తుర్రు. అందుకే వీళ్ళకైతే వేరే దేశంకి అమ్ముకుంటుర్రు. వీళ్ళకి కూడా డబ్బులు మంచిగానే వస్తున్నాయి. ఈ 6 మొక్కలు తీసుకున్నా, కానీ ఈ 6 మొక్కలు అయితే షోకుల గురించే పెట్టుకుంటారు. కానీ దీని మీద ఏమన్నా పూలు వస్తాయా, పండ్లు వస్తాయా అలాంటివి ఏమి ఉండదు. అవి వాళ్ళు పెట్టుకుంటారు షోకుల గురించి అంతే. ఈ పూలు కూడా నెత్తిలో కూడా పెట్టుకోరు. ఇదేదో షోకుల గురించే పెట్టుకుంటారు. మళ్ళా ఈ స్టిక్ అయితే తీసుకున్నాను. 10 స్టిక్కులు తీసుకున్నాను. నా గురించి అయితే మా ఇంటికాడైతే వర్కర్లు అయితే వెయిటింగ్ చేస్తుర్రు. తొందరగా వెళ్ళైతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే ధరిస్తారు.
వర్కర్లు అయితే ఆల్రెడీ పని అయితే స్టార్ట్ అయితే చేసిర్రు. ఇదే మా గార్డెన్. దీంట్లో మొత్తం గడ్డి ఉండే ఆ గడ్డి మొత్తం పీకేసిర్రు. మళ్ళా పీకేసి అందులో అయితే కొన్ని రోగాలు అయితే వచ్చినాయి. మొత్తం ఇట్లా మొక్కలైతే చనిపోతున్నాయి. దానికైతే మందులైతే పెడతారు కావచ్చు. దాన్నయితే మంచిగా క్లీన్ చేస్తుండ్రు లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం గడ్డి. మన పొలాలకు కూడా ఉంటాయి కదా యూరియా, గుళికల మందు. అలాగే ఈ మొక్కలకు కూడా యూరియా అనేది ఉంటుంది. యూరియా అంటే వేరే దీనికి ఆయుర్వేదం మందు అయితే వేరే ఉంటుంది. తనైతే ఆ మట్టి లెక్క ఉన్నాయి మొత్తము. అది ఆవు పేడ లెక్క అట్లా ఉన్నది. అలా అన్ని చెట్లకైతే పోస్తుండు. అలా ఏస్తే చెట్లకు ఎలాంటి అనారోగ్యం, రోగం రాదన్నట్టు. ఎండిపోదు. మంచిగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా ఏస్తే మంచిది. మా టబాకయితే ముందే కాల్ చేశాను. చాయ్ అయితే రెడీ చేయరా బాబు నేనైతే వస్తున్నా అంటే, మావోడైతే చాయ్ అయితే రెడీ చేసిండు. నేను తాగినా కూడా నెత్తయితే ప్రశాంతమైంది ఇప్పుడైతే. తనైతే ఇప్పుడు ఇంకో మందు పోస్తుండు. ఇంతకుముందే అది వేరే ఆవు పేడ అని చెప్పినా కదా! ఆ పేడ పోసేసిండు. ఇప్పుడైతే ఈ మందు. ఎందుకంటే ఈ చెట్టుకు పచ్చగా ఉండాలి. దాని మీద పురుగు పట్టొద్దని ఈ మందయితే వేస్తుండు. ఈ మందయితే మా దగ్గర కూడా ఉంది. నేను చూపిస్తా చూడండి. మేము కూడా ఇలా ప్రతిసారి వేస్తాము. నెలకు ఒకసారి, 2 సార్లు అయితే వేస్తాము. మనం తెచ్చిన మొక్కలైతే తనైతే నాటుతుండు. ఇందులోకెళ్ళి కొంత మట్టి అయితే తీస్తుండు తను. ఆ మట్టి తీసేసి ఆ మొక్క పెడతాడు. ఆ మట్టి తీసేసి అందులో అయితే పెట్టేసి దాని మీదకెళ్ళి అయితే మట్టి అయితే కప్పేస్తాడు. ఆ బకెట్ అయితే పనికిరాదిగ. అది వేస్టే ఇగ. మన పెద్ద సైజు బకెట్ ఉన్నాయి కాబట్టి అందులో పెడతాము. తను అట్లా పెట్టేసి దాని చుట్టూరా అది మట్టి కప్పేస్తాడు. తను ఎలా కప్పుతుండో చూడండి. నేను ఆ కట్టెలు తెచ్చాను కదా! ఆ కట్టెలైతే ఈ చెట్టుకైతే సపోర్ట్‌కైతే కడుతుండు. ఇలా సపోర్ట్‌గా కడితే ఆ చెట్టు అనేది కింద పడిపోదు. గ్రిప్ ఉంటది. మొత్తానికైతే మొక్క నాటుడైతే ఫినిష్ అయితే అయిపోయింది. వాళ్ళైతే కచరా అయితే మొత్తం క్లీన్ అయితే చేస్తుర్రు. లాస్ట్‌కైతే ఒక మందైతే మిగిలిపోయింది. అది కెమికల్ ఉంది. వాటర్ లెక్క కెమికల్ ఉంది. అది పోస్తే మంచిగా అనారోగ్యంతో ఉంటుందట చెట్టయితే. పచ్చగుంటుంది. ఇంకోటేందంటే పురుగులు మెయిన్‌గా పురుగులు పట్టాయి. ఈ పంపుతోనైతే కొడుతుండు. ఈ పంపుకు ఖజూర్ చెట్టు మీద కూడా కొట్టేసిండు. అన్ని చెట్లకైతే ఇలాగే కొట్టేసిండు తనైతే. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు